గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం అందరికీ. శుభ సోమవారము. మహాశివుని ఆశీస్సులందరూ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి. ఇవాళ మీరు ఏమనుకున్నా, ఏ పని చేయదలుచుకున్నా సవ్యంగా విఘ్నం లేకుండా జరుగుతుంది. మహాశివుని కటాక్షం అందరికీ ఉంటుంది. అందరూ బాగుండాలి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి మీ పనులన్నీ ముగించుకున్నారా? పిల్లలంతా స్కూల్కి వెళ్ళారా? ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో రాగి జావ అనమాట. పిల్లలందరూ పెద్దవాళ్ళు అందరూ ఇదే తాగేసి వెళ్ళారు. వారానికి కనీసం 2-3 సార్లన్నా మేము ఇది చేసుకొని తాగుతాము. ఇది హెల్తీ ఫుడ్ అనమాట. రాగే కాదు, సంగటిగాను, రాగి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇంకా రాగి అట్లు కూడా చేసుకొని తినవచ్చు. రాగి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మన పాతకాలం పెద్దవాళ్ళని చూసామంటే ఎంత హెల్తీగా ఉంటారంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడో, మనకి ఇప్పటికే ఏజ్కి ఏమి కావట్లేదు, మోకాలు నొప్పి అన్నీ అంటాం. కానీ పాతకాలం వాళ్ళు చూడండి, ఎక్కడికైనా నడిచి వెళ్తారు, పోతారు, వస్తూ ఉంటారు. మనకి ఇప్పుడే స్టామినా లేకుండా ఉంది. కారణం మన ఫుడ్, వాళ్ళ ఫుడ్. వాళ్ళు తెల్లవారితో సద్దన్నం తింటారు, ఎర్రగడ్డలు పెట్టుకొని చూసుంటారు. ఇలా రాగి అంబలి, జొన్న అంబలి, సద్దలతో దోశలు చేసుకొని తింటారు. ఇట్లాంటివన్నీ తీసుకోవడం వాళ్ళకి ఎముకలు ఇవన్నీ చాలా పుష్కల, నరాలు బలహీనత లేకుండా చాలా హెల్తీగా ఉంటారు. చూడడానికి కంపేర్ చేసుకున్నారంటే మనకే తెలుస్తుంది. ఈ కాలం ఇప్పుడు అదంతా లేదు. అంతా దోశలు, పూరీలు, తెల్లవారితో ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్లో చేసినవన్నీ తింటామన్నమాట. అవన్నీ వెళ్ళంగానే పొట్టలో అసిడిటీ ఫామ్ అయిపోయి, గ్యాస్ ఫామ్ అయిపోయి, ఫుడ్ జీర్ణం కాకుండా ఆ ప్రాబ్లమ్స్ అని, ఈ ప్రాబ్లమ్స్ అని అన్నీ వస్తుంటాయి. అటువంటి ఏమీ లేకుండా కనీసం వారానికి 2 సార్లన్నా ఈ పాతకాల పద్ధతిలాగా రాగి, జొన్న, ఈ మిల్లెట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను చెప్పదలుచుకునేది అదే. ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఏం చేయలేము. అట్లీస్ట్ పిల్లలకి ఇప్పటి నుంచి ఇట్లాంటి ఫుడ్ని అలవాటు చేశారంటే చాలా బాగుంటారు. పిల్లల హెల్త్ బాగుంటుంది. బ్రెయిన్ కానీ, వాళ్ళ ఎముకల స్ట్రెంత్ కానీ అన్నీ బాగుంటుంది. ఇట్లా కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల బ్లడ్ బాగా పుష్కలంగా ఉంటుంది. యాక్టివ్గా, అనిమియా ప్రాబ్లం లేకుండా ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు అంటారా, దీన్ని తీసుకున్నారంటే వాళ్ళకు మోకాలు నొప్పులు ఇవన్నీ రాకుండా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటారు. డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే డయాబెటిక్ బాగా కంట్రోల్ అవుతుంది. ఎంత మెడిసిన్ వేసుకున్నా కూడా మెడిసిన్ క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. బాగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెల్తీగా ఉంటారు. అంటే షుగర్ వచ్చిన తర్వాత ఒళ్ళంతా ఇదైపోతుంది కదా, అలాంటివన్నీ ఏం లేకుండా హెల్తీ పర్సన్ నార్మల్గా ఉన్నట్టు ఉంటారనమాట. ఇట్లాంటివన్నీ ఫుడ్ని తీసుకుంటాం. మెడిసిన్ తీసుకోవాలి, ఫుడ్లోనూ మనము హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటే అప్పుడే మనము హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. అంతేకాకుండా బరువు తగ్గాలని కొంచెం ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళు మాతలు, మందులు ఇట్లాంటివన్నీ లేకుండా ఇట్లా హెల్తీ ఫుడ్తోనే మనము బాడీని వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది. రాగి జావా, జొన్న జావా, సజ్జలతో జావా అంబలిగా చేసుకోవడం, దాంట్లో దోశలు చేసుకోవడం, అట్లు వేసుకోవడము, ఇట్లా వేసుకుంటే రాగి ఉండలు స్వీట్ పిల్లలకి నచ్చేట్టుగా. ఒకవేళ ఇట్లా ఉప్పేసి గంజి నచ్చలేదంటే వాళ్ళకి రాగి బిస్కెట్లు లాగాను, రాగి ఉండలు లాగాను, సజ్జలతో ఇట్లా చేసి ఇట్లా ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. మన హెల్త్ మనకి కంట్రోల్లో ఉంటుంది. అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు తినండి. ప్రయత్నం చేయండి. ఇక మీదటన్నా మనం ఎంత ఆర్గానిక్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తామో, మిల్లెట్స్కి, మనం అంత ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనంలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, రాగి అనేది ఒంటికి చలవ కూడా. మన బాడీని కూల్నెస్ చేస్తుంది. వేడి సమస్యలు లేకుండా మనకి బి కాంప్లెక్స్ తగ్గిపోతే నోటి పూత ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ తగ్గిపోకుండా, అలాంటివన్నీ రాకుండా మన శరీరాన్ని చల్లదనంగా ఉంచి ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండేట్టుగా కాపాడుతుందన్నమాట. మీతో మాట్లాడుకుంటేనే జావ తాగేసాను చూసారా. దాహం వేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి. వాటర్ ఎంత ఎక్కువ వాటర్ కంటెంట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోండి. వాటర్ అంతా కూడా మన బాడీలో 70% వాటర్ నిండి ఉండాలి. అంటే రోజుకు కనీసం 3 లీటర్ల వాటర్ అన్నా తాగాలి ప్రతి ఒక్కరు. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్ తాగడము, ఇంకేదో చల్లగా ఉండేది తాగడం అందువి అవాయిడ్ చేయండి. కొంచెం అవాయిడ్ చేశారంటే మన హెల్త్ బాగుంటుంది. మనం ఎంత కూలింగ్గా తీసుకుంటామో మన జీర్ణాశయం అంత భయపడుతుంది కూలింగ్నెస్కి. అటువంటివన్నీ లేకుండా కొంచెం నార్మల్ క్లైమేట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు అందరూ. నేను చెప్పే విషయం మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మనసు బాధపడకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అది మనసులో పెట్టుకుని అందరికీ మంచిని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఓకే, బాయ్.